హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖైరునిసా వ్లాగ్స్ అండి. టుడే స్పెషల్ వచ్చేసి సెమెచ్ అండి, చేప ముతబ్బక్ షూమ్ అండి. ముతబ్బక్ సెమెచ్ అంటారు. చేప పేరు వచ్చేసి షూమ్. చూడండి, మసాలా అంతా పట్టించేసాను, చేప మసాలా పట్టించేసాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, కొత్తిమీర, కిస్మిస్, ఎండుద్రాక్ష అండి. ఇది చేపకు పట్టించిన మసాలా అండి. ఫిష్ మసాలా, గోధుమ పిండి, ఉప్పు. అటు సైడ్ నేను ప్యాన్లో ఆల్రెడీ ఆనియన్ వేసానండి, స్టఫింగ్ కోసం అండి. అది చేపలో స్టఫ్ చేస్తాను. చూడండి, మసాలాలు వేస్తున్నాను: జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, ఉప్పు కూడా వేసేసానండి. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ ఆనియన్ ఫ్రై అవుతే పచ్చివాసన పోతే చాలండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. అస్సలు ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదు. ఒక్క స్పూన్లు వేయాలి. చూడండి, బాగా కలిపెట్టుకున్నాను. నా వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తూ ఉంటాను. తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ పొడి, ఎండు నిమ్మకాయ ఉంటుంది కదా, దాని పౌడర్ అనమాట. అది వేస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా. అంతేనండి, ఫ్రై అయితే అయిపోయింది. కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదు, మనం మళ్ళీ రైస్లో పెడతాం కాబట్టి సరిపోతుంది. ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదు. చూడండి, ఇప్పుడు చేప ఫ్రై చేసుకుంటున్నాము. ఆయిల్ అయితే వేడైంది. చేప బాగా ఫ్రై చేసుకోవాలండి, క్రిస్పీగా. చూడండి, ఇప్పుడు ఎసురు వేసుకుంటున్నాను రైస్ కోసం. అటు సైడ్ చేప ఫ్రై అవుతుంది. మనం చేప ఫ్రై లోపల మన రైస్ కూడా అయిపోతుందండి. చూడండి, ఎసురు వేసేసాను. ఇప్పుడు వాటర్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేయాలి. చూడండి, పసుపు, ఉప్పు వేసేసాను. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేస్తున్నాను. చూడండి, ఈ రైస్ వంచుకోవాలండి, సరేసురు కాదు. కొద్దిగా పలుగ్గా ఉన్నప్పుడే మనం వంచాలి. ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది, నేను కొద్దిగానే వేసాను, ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది. చూడండి, చేప అయితే ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, క్రిస్పీగా, చాలా బాగా ఫ్రై అయిపోయింది. అస్సలు చేప చూడండి ఎక్కడే కానీ విరగలేదు. ఎందుకంటే నేను పైన గోధుమ పిండి చల్లాను కదా కొద్దిగా. మనం మసాలా పట్టించిన తర్వాత ఓన్లీ పైన కొద్దిగా గోధుమ పిండి పట్టించామంటే ఏమవుతుందంటే మనకు అతుక్కోదనమాట. చేప బాగా వస్తుంది నీట్గా, ఎలా ఉండే చేప అలా వస్తుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, బాగా క్రిస్పీగా అయిపోయింది. నేను ఫోజులు ఇస్తున్నాను. చూడండి చేప ఎంత బాగా ఫ్రై అయిందో. చాలా బాగా ఫ్రై అయిందండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా చూసుకుందాము. చూడండి, స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. చేప ఫ్రై అయింది కదా,
స్టఫింగ్ చూడండి ఎలా పెడుతున్నాను. అలా పొట్ట వరకే కట్ చేసుకోవాలండి చేపని. చూడండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్టఫింగ్ అనేది ఆనియన్, కొత్తిమీర, ఎండు ద్రాక్ష, మసాలాలన్నీ వేసి ఫ్రై చేసి పెట్టామండి. చూడండి అలా స్టఫింగ్ చేసుకోవాలి. మొత్తం కడుపులో పెట్టాలి, చేప కడుపులో అదంతా. చాలా బాగా ఫ్రై అయిందండి చేప. ఇలా ఫ్రై అయితే ఏమవుతుందంటే మనకి నీసు వాసన అనేది ఉండదండి. కొందరు చేపని బాగా ఫ్రై కానివ్వరు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీసు వాసన వస్తుంది. చేప ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. చూడండి పెట్టేశాను. మొత్తం స్టఫింగ్ కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. మీరు అందాజుగా కట్ చేసుకోండి ఆనియన్స్ అనేవి. చూడండి రైస్ కూడా చూస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొద్దిగా పలుకున్నప్పుడే వంచేయాలండి. మెత్తగా ఉడికిపోతే అస్సలు రైస్ టేస్ట్ ఉండదండి. చూడండి చేప అయిపోయింది. ఇంకా రైస్ కూడా వంచేసాను. ఇప్పుడు సేమ్ మనం దమ్ బిర్యానీకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టాలండి. చూడండి కొద్దిగా రైస్ వేయాలి. ఫస్ట్ రైస్ కొద్దిగా వేయాలి. అలా వేస్తే ఏమవుతుందంటే ఆ చేప అనేది అడుగు అంటుకోకుండా మనకు నీట్గా వస్తుంది. చూడండి కొద్దిగా వేయాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా చేపని ఫ్రై చేసి చూడండి అది పెట్టేయాలి. చూడండి అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ని అన్నం పైన చేప పైన మొత్తం వేసేయాలి. మొత్తం వేసేయాలి చేప పైన. అలా వేసేసి సిమ్లో పెట్టేసుకోవాలి. అంతేనండి, రైస్ అయితే అయిపోతుంది. నా వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడుతూ ఉంటాను. కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ నేను రైస్ అయ్యింది చూపిస్తాను. చూడండి రైస్ అయితే అయిపోయింది. చూడండి ఉంచుతున్నాను. అలా సూపర్గా వచ్చిందండి. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు చూస్తేనే అర్థమవుతుంది. రైస్ చాలా బాగా వచ్చింది. చూడండి చేప విరగలేదు, చాలా నీట్గా వచ్చింది. మనం ఫ్రై చేసుకోవడంలోనే ఉందండి చేప విరుగుతుందా లేదా అనేది కూడా. మనం బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే నీసు వాసన ఉండదు, చేప అనేది విరగదండి, నీట్గా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే రైస్తో పాటు దమ్లో పెడతాం కాబట్టి చాలా బాగుంటుంది ఫిష్. చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. రైస్ కూడా చూడండి పొడి పొడిగా వచ్చేసింది. రైస్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే తినాలనిపించింది.